ఆనంద్ గురించి నీకు తెలుసు కదా, వాడు అమ్మాయిలతో అస్సలు మాట్లాడ్డు. నువ్వు వాడికి మంచి ఫ్రెండ్ అయ్యావు కదా, నువ్వు తోడుగా వెళ్ళి ఆనంద్ స్మైలీతో ఇబ్బంది పడకుండా వాళ్ళిద్దరినీ దగ్గరుండి కలపాలమ్మా. అయ్యో అది కాదు మేడం. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నా కోసం, ఆనంద్ కోసం నువ్వెళ్ళి ఆనంద్తో డేట్ గురించి మాట్లాడి వాళ్లతో పాటు నువ్వు కూడా వెళ్ళాలమ్మా. నేను వెళ్ళి అడగాల? బాగోదేమో మేడం. నువ్వడిగితే వాడు ఖచ్చితంగా కాదన్నాడు చైత్ర. ప్లీజ్ చైత్ర. మేమెవరో అడిగినా వాడు కసురుకొని అసలు డేట్కే వెళ్ళడు. నా కోసం అడగవా? సరే మేడం, అడుగుతాను. అయితే వెళ్ళమ్మా. ఆనంద్ లోపలున్నాడు, వెళ్ళి అడుగు చైత్ర. చైత్ర, ఈరోజే డేట్కి వెళ్లేలా ఒప్పించు చైత్ర. అలాగే మేడం. షట్, జాకెట్ మొత్తం నాశనం అయిపోయింది. అవును, నీకున్న 4 కళ్ళు సరిపోవా? తప్పు నాదేం కాదు, నేను చూసుకునే వస్తున్నాను. నువ్వే కళ్ళు తెరుచుకుని ముందు చూసుకుని వస్తే ఇవన్నీ జరగవు. నీతో మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. నీకు బుద్ధి తక్కువ? అసలు బుద్ధి లేదు. నాకు బుద్ధి లేదా? యా, యు రైట్. నీకు ఆ రోజు హెల్ప్ చేశాను చూడు, నాకు అసలు బుద్ధే లేదు. చూడు, ఇప్పటిదాకా ఫోన్ లేని వదిలేసా. నాకు తిక్క రేగిందనుకో. రేగితే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదిగో, నన్ను కెలకొద్దు. సేమ్ డైలాగ్. నన్ను ఊరికే కదపొద్దు. ఓ, ఏం చేస్తావు? కదిపితే ఏం చేస్తావు పొట్టి? ఇదిగో, రెచ్చగొట్టొద్దు. అబ్బా, రెచ్చిపోతే ఏం చేస్తావు? కూర్చొని 1 గంట ఏడుస్తావా? కాలు కాలిన కొండ ముచ్చులాగా ఎక్కడికో వెళ్తున్నావు కదా, అరవకుండా వెళ్ళు. హలో, ఈ జాకెట్ ని మర్యాదగా ఉతికి తీసుకునిరా. నేనెందుకు ఉతకాలి? నేను ఉతకను. మీ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో ఉతికించుకో. లేకపోతే నువ్వే కూర్చుని ఉతుక్కో. పొట్టి, మర్యాదగా ఉతుకుతావా ఉతకవా? నా చెయ్యి వదులుతావా వదలవా? ఉతుకుతావా ఉతకవా? వదులుతావా వదలవా? వదలను. వదలకపోతే ఈ జ్యూస్ మొత్తం నీ మీద పోసిస్తాను. వదదు. నో నో. సి, ఇంకొకసారి నన్ను టచ్ చేస్తే బాగోదు. ఇలానే ఉంటుంది. నువ్వు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్. నిన్ను ముట్టుకోవడానికి తెగ చచ్చిపోతున్నట్టు బిల్డప్ ఇవ్వకు. హలో, నీకు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఏం అక్కర్లేదు. చెట్టుకి చీర చుట్టిన చూసి చొంగ కార్చే మోహం. అవును, మొన్న నువ్వు కట్టుకున్నావు కదా, సేమ్ అలాగేనా? చూడబోటే, నీ హైట్ కి తగ్గట్టే మాట్లాడు. ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడతావు? అయినా నీతో మాటలేంటి? నాకు వేరే పనులున్నాయి. వచ్చా? రాజు, వాషింగ్ కేసి.
నంద్ గారు. థ్యాంక్సా? ఎందుకు? పెళ్లికి ఓకే చెప్పినందుకు. మీ అమ్మగారు ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా? ఇదంతా మీ వల్లే. మీరే ఇక్కడికి రాకపోతే, మీరే నాకు కనిపించకపోతే, నాతో మాట్లాడకపోతే నా నిర్ణయం మరోలా ఉండేదేమో. నా వల్ల ఏం కాదండి, అంతా ఆ దేవుడి వల్ల. అంతా ఆయనే నిర్ణయిస్తాడు, మన మార్గాన్ని నిర్దేశిస్తాడు, మన కర్మల్ని నియంత్రిస్తాడు. అయితే ఆ దేవుడికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ, ఆ, ఆనంద్ గారు, మీకొక విషయం చెప్పాలి. చెప్పండి. అది ఆ, 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 మీరు తప్పుగా అనుకోవద్దు. అనుకోను, చెప్పండి, పర్లేదు. మీరు ఈవినింగ్ ఫ్రీగానే ఉన్నారా? అంటే చిన్న మీటింగ్ ఉంది, బట్ ఫ్రీగానే ఉంటాను. ఎందుకండి? అది ఎలా చెప్పాలరా దేవుడా. ఏంటండి అది? అదే అదే ఆనంద్ గారు, ఈవినింగ్ డేట్ సీతారత్నం గారు, మన కేసు ఓ వారంలో హీరింగ్కి రావచ్చు. చాలా మంచి వార్త చెప్పారు లాయర్ గారు. వాళ్ళ మెయిన్ ఎజెండా మనల్ని టార్గెట్ చేసే క్వశ్చన్ కూడా మీ పిల్లల గురించే. వాళ్ళ లాయర్ అడిగే మొదటి క్వశ్చన్, మీ తర్వాత అమ్మ ఒడిని ఇప్పుడు వాళ్ళు రాకపోతే మనం కోర్టులో అడ్డంగా బుక్ అయిపోతాం. మొదటి వాదంలోనే వాళ్ళకి ఫేవర్గా ఈ కేసు వెళ్ళిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు లాయర్ గారు. అయితే మీరు ఎలాగైనా మీ పిల్లల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. అప్పుడే కేసు మనకి ఫేవర్గా మారుతుంది. తరువాత నేను నా వాదనల్ని కొనసాగించగలుగుతాను. అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పిల్లల్ని మేము తీసుకొని వస్తాం లాయర్ గారు. తీసుకురావాలమ్మా, లేకపోతే కేసును వదులుకునే పరిస్థితి రావచ్చు. ఆలోచించుకోండి. కోర్టు హీరింగ్ లోపు మీరు కోర్టుకు పిల్లల్ని తీసుకురావాలి. నేను వస్తానమ్మా. చూడు పిన్ని, ఏం చెప్పాలి లాయర్కి? ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు చెప్పిన అబద్ధం వల్ల ఎలాంటి ఇరకాటంలో పడ్డామో చూడు. పోనీ నిజం చెప్తే ఇక్కడి వరకు వచ్చేదా? ఒకవేళ నిజం చెప్పుంటే ఈ మాత్రం నమ్మకమైనా మనకుండేదా? పిన్ని, అబద్ధం వల్ల ఆ సమయంలో మనకు లబ్ధి కలగొచ్చు, కానీ తర్వాత నష్టమే మిగులుతుంది. అవును సీతారత్నం, అలా అని మన అమ్మ ఒడిని వదిలేసుకుంటావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. మరైతే చివరి వరకు ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి కదా. అవును పిన్ని, చివరి వరకు ప్రయత్నం చేయకుండా ఓటమి నొప్పుకోవద్దు. నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే
నాకు ఉపాయం తట్టింది. ఏంటది? కాలి కాదు సీతారత్నం, నీ భర్త అంటే ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలీదు కదా. తెలుసుకుంటాను పిన్ని. మొన్న నా కూతుళ్ళకి నా వల్ల జరిగిన నష్టం గురించి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చేశాను. కానీ ఈసారి అలా కాదు, మళ్ళీ వైజాగ్ వెళ్తాను. మళ్ళీ వైజాగ్ ఎందుకు? అంటే నా భర్త గురించి అక్కడ చుట్టుపక్కల వాకప్ చేస్తాను. మా ఆయన ఇంతకు ముందు అక్కడ ఏం చేసేవారో, ఆయన స్నేహితులెవరో తెలుసుకుంటాను. వాళ్ళ ద్వారా ఏదో ఒక సమాచారం ఖచ్చితంగా తెలుస్తుంది. చాలు, అది పెట్టుకుని వాళ్ళని చేరుకుంటాను. నా భర్తని బ్రతిమలాడతాను. నా కూతుళ్ళని క్షమించమని అడుగుతాను. ఏదో ఒక రకంగా వాళ్ళనైతే ఇక్కడికి తీసుకొస్తాను. నా భర్తని, నా పిల్లల్ని కలిసి తీసుకురావాల్సిందే. సెవెన్ కల్లా ఆనంద్ ఇక్కడికే వస్తారని హంస ఆంటీ చెప్పారే, ఇంకా రాలేదేంటి? హాయ్ స్మైలీ. నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావు? ఎవరు రమ్మన్నారు? గోమతి మేడం వెళ్ళమన్నారు.
గోమతి ఆంటీ నిన్నెందుకు ఇక్కడికి వెళ్ళమన్నారు? ఆనంద్కి నాకు డేట్ అంటే మేమిద్దరమే ఉండాలని, మాకు ప్రైవసీ ఉండాలని, మేము ఒకరినొకరం అర్థం చేసుకోవాలని కదా. మరి నిన్ను పంపించారంటే అర్థమేంటి? స్మైలీ, నేను చెప్పేది కొంచెం కూల్గా విను. గోమతి గారు ఎందుకు నన్ను పంపించారంటే, పెళ్లికి ముందు ఇలా ఇద్దరిని విడిగా పంపించడం పద్ధతి కాదని నన్ను పంపించారు, అంతే. అంతేనా? లేకపోతే నువ్వే ఇంకేదైనా కల్పించుకొని? అలా అనుకోవద్దు స్మైలీ. గోమతి గారు వెళ్ళమన్నారు కాబట్టి వచ్చాను. నాకింకే ఉద్దేశమూ లేదు. సి, మిమ్మల్ని నేను అస్సలు డిస్టర్బ్ చేయను, ఓకే? స్మైలీ, నీకు తెలుసా, నువ్వు చాలా లక్కీ. ఏ ఎందుకు? ఆనంద్ గారు లాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకోబోతున్నందుకు. ఎందుకంటే ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటి అన్నింటికంటే ఓకే, ఆనంద్ని ఆయన ఏదో వర్క్ లో ఉండి లేట్ అయి ఉండొచ్చు. వచ్చేస్తారులే. స్మైలీ, షూర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
థ్యాంక్ యూ సో మచ్. వావ్, రోజ్ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్. ఇది పర్ఫెక్ట్ డేట్ కి